హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ శేఖర్ భాషకు చెందిన ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. ఆ ఆడియోలో ఏముంది అంటే లావణ్యకు అమ్మాయిల్ని సప్లై చేసే ఒక ఇది ఉంది, పొలిటీషియన్స్కి ఈ విధంగా సప్లై చేస్తుంటుంది, అందుకే ఇష్యూలో పొలిటీషియన్ని దించుతుంది అని చెప్పేసి ఆడియోలో చెప్తున్నట్టుగా ఉంది. సో శేఖర్ భాష అసలు ఎటువంటి ఆరోపణలు మరి ఇంకా చేస్తూ ఉన్నాడు? దీనికి సంబంధించి ఇప్పుడు లావణ్య ఏమైనా రియాక్ట్ అవుతుందా సార్? మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి? లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళ ఎపిసోడ్ ఒక వెబ్ సిరీస్ లాగా వెళ్తుంది. లేటెస్ట్గా లావణ్య మరొకసారి మీడియా ముందుకు వచ్చింది. అట్లాగే లావణ్యతో షాడో ఫైట్ చేస్తున్న రాజ్ తరుణ్ తరపున ఫైట్ చేస్తున్న శేఖర్ భాష కూడా మీడియా ముందుకు వచ్చాడు. లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి చెప్తే, ఈ అమ్మాయి ఇల్లు అక్కడ విల్లా ఉంది, ఆ విల్లాని ఖాళీ చేయమని అక్కడున్న కమ్యూనిటీ మేనేజ్మెంట్ చెప్తుంటే కూడా ఎంఐ వినట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంఐ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని, అక్కడ అమ్మాయిల వ్యవహారం జరుగుతుందని, అక్కడ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా నానా హంగామా చేస్తున్నారు. సో అని వీళ్ళు రాజ్ తరుణ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో రాజ్ తరుణ్ తన అమ్మ నాన్నని పంపించి ఈ అమ్మాయిని ఎలాగైనా బయటికి నెట్టేయండి అని కొంతమందిని ఇచ్చి పంపించారు. బట్ ఈ అమ్మాయి అంత స్టబన్గా ఉంది కాబట్టి వాళ్ళు ఫైనల్గా పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారు. ఇద్దరు కూడా కేసులు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న మీద అటాక్ చేసి నన్ను చంపాలని రాజ్ తరుణ్ పేరెంట్స్ కొంతమంది ఒక 15 మెంబర్స్ని రౌడీలను తీసుకొచ్చారు అని ఒక కేసు పెట్టింది. దాని తర్వాత కూడా 4 మహిళలు వచ్చి నన్ను బెదిరించారని ఇంకొక కేసు పెట్టింది. సో వీళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఉంచుకోమని చెప్పారు. దాంట్లో అమ్మాయికి ఇంకా ఇబ్బంది అయిపోయింది. తల్లిదండ్రులని ఉంచుకోకూడదు అనేది అమ్మాయి ప్లాన్. ఆ ఇల్లు ఎలాగైనా తన వశం చేసుకోవాలనేది లావణ్యకు ఉన్న అజెండా. సో దానివల్ల తల్లిదండ్రులు అక్కడ ఉంటే ఆ అమ్మాయికి ఇబ్బంది కాబట్టి వీళ్ళని పంపించడానికి ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి ఆ తల్లిదండ్రులు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అది ఇంకొక కేసు పెట్టింది. దాన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక డిటెక్టివ్ ఎస్ఐ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఈ అమ్మాయితో గోముగా వీడియోలు మాట్లాడడం అవన్నీ బయటకు వచ్చేసాయి. దాంతో అతను ఈ అమ్మాయి ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టేయడం, మస్తాన్ సాయి లాంటి వాళ్ళ మీద డ్రగ్ కేసు పెట్టి అరెస్టులు చేశాడు. ఈ అమ్మాయి ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు అతను. సో అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారో ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. దాంతో ఈ అమ్మాయి చెప్పినట్టు వాళ్ళు వినడం మానేశారు, అరెస్టులు కానీ ఏమీ చేయట్లేదు. దాంతో ఈ అమ్మాయి కొత్త ఒక ఎత్తు వేసింది. అదేంటంటే ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తులకి దగ్గర నుంచి మేము 55 లక్షల డబ్బులు గతంలో తీసుకున్నాము. అందులో నేను 15 lakhs వాడుకున్నాను, మిగతా 40 lakhs రాజ్ తరుణ్ వాడుకున్నారు. దానికి వడ్డీ కడతా ఉన్నాము. బట్ 2 ఏళ్ళ నుంచి మేము వడ్డీ కట్టడం మానేసాము. దానివల్ల వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకంటే అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది, ఈయన కానీ రాజ్ తరుణ్ కానీ నేను కానీ డబ్బులు చెల్లించకపోతే ఇల్లు స్వాధీనం చేసుకోవచ్చు అని కూడా అగ్రిమెంట్లో ఉంది. అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వచ్చి ఇప్పుడు స్వాధీనం చేసుకుంటా అన్నారు. నేను 10 రోజులుగా టైం అడిగినా కూడా ఇవ్వట్లేదు, అందుకని నేను కీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఖాళీ చేయడానికి ఒప్పుకున్నారు అనేది మీడియా ముందు చెప్పింది. దీనికి కౌంటర్గా శేఖర్ భాష ఒక కొత్త ఆడియోని తీసుకొచ్చాడు. అట్లాగే ఈ అమ్మాయికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు. ముందుగా ప్రశ్నలు ఏంటంటే, ఈ అమ్మాయి ప్రతి పనికిమాలిన ఆధారం అని చెప్పి ఏదో ఒకటి బయట పెడుతుంది. మొన్న కూడా ఒక వీడియో బయట పెట్టింది. ఆ వీడియోలో మొదట్లో ఇల్లు కొన్నప్పుడు గృహప్రవేశం అది పూజ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తను ఆదేశిస్తూ ఉన్నారు, మీరు అభివృద్ధిలోకి వచ్చి పిల్లల్ని కానండి అని. దాన్ని ఈ అమ్మాయి ఎడిట్ చేసింది యాక్చువల్గా అని ఒరిజినల్ వీడియో బయట పెట్టాడు. అందులో ఏముందంటే, మీరు త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానండి అనేది ఉంది. పెళ్ళి అనేది తీసేసింది ఏమి, ఎందుకంటే మాకు పెళ్ళి అయిందని ఈ అమ్మాయి చెప్తుంది కాబట్టి. ఆ వీడియో చూస్తే పెళ్లి కాలేదు, అందుకనే వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానండి అని వాళ్ళ డైలాగ్ని పెళ్లి తీసేసి త్వరగా అభివృద్ధి అయ్యి పిల్లల్ని కానండి అన్న కట్ చేసి దాన్ని ఎతికిచ్చి పెట్టింది. అందుకనే అది కటింగ్ అంతా ఉందని ఇతను ప్రవేశపెట్టాడు. సో అతను అనేది ఏంటంటే, నువ్వు పనికి మాలిన ఆధారాలన్నీ బయటికి పెడతా ఉంటావు, నిజంగా అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ ఎందుకు బయటకు పెట్టట్లేదు? ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు అలాంటి అగ్రిమెంట్ చేసుకొని ఉంటే అగ్రిమెంట్ ఎందుకు బయట పెట్టట్లేదు? అట్లాగే ఆ డబ్బులు ఇచ్చిన దానికి ఏదో రిసీట్లు వ్యవహారాలు ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే ఇదంతా కూడా ఫ్రాడ్. ఇంకొక కొత్త డ్రామాకి తెరలేపుతా ఉంది. ఇల్లుని ఎలాగన్నా తనే పెట్టుకోవాలన్న ఒక డ్రామా ఆమె హిడెన్ అజెండా ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసింది.
అని చెప్పి ఈ అమ్మాయికి అసలు పొలిటీషియన్స్తో పరిచయాలు ఎలా వచ్చాయి అని చెప్పడానికి అతను ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే శ్వేత అనే ఒక అమ్మాయి ఒక యాంకర్తో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఈ అమ్మాయి ఎవరు లావణ్య, గాయత్రి అనే ఇంకొక అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిసి అమ్మాయిల్ని రాజకీయ నాయకులకు సప్లై చేస్తారు. వాళ్ళు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్కి అమ్మాయిల్ని పంపిస్తారు. అందుకని ఈమెకి చాలా సర్కిల్ ఉండడానికి కూడా ఇది కారణము అనేది ఆ అమ్మాయి చెప్తుంది ప్రధానంగా. సో అందువల్లే పొలిటీషియన్స్తో కూడా లావణ్యకి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళని రంగంలోకి దింపి ఈ ఇల్లుని రాజ్ తరుణ్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ అమ్మ నాన్నని తరిమేసే స్కీమ్ చేస్తుంది. పొలిటీషియన్స్ ఆక్యుపై చేసుకున్నారని చెప్పి మళ్ళీ మెల్లగా తనే వచ్చేస్తుంది ఇక్కడికి. ఇది ఆ అమ్మాయి చేస్తున్న స్కీము. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పొలిటీషియన్ పేరు చెప్పాలి, ఆ పొలిటీషియన్ ఎవరో బయటికి రావాలి, అగ్రిమెంట్ ఏమైనా ఉంటే బయటికి పెట్టాలి అనేది అతను ఛాలెంజ్ చేశాడు. సో ఇది నిజానికి ఒకవేళ పిచ్చిన అగ్రిమెంట్ ఉన్నా కూడా దాన్ని లీగల్గా కోర్టు ద్వారా చేయాలి తప్ప నేను వచ్చి స్వాధీనం చేసుకుంటా అంటే కుదరదు. అది కేసు పెట్టచ్చు. రేపు రాజ్ తరుణ్ కూడా ఒకవేళ అలా పొలిటీషియన్కి ఇచ్చున్నా కూడా వాళ్ళు వెళ్ళి వీళ్ళ అమ్మ నాన్నని తీసేసి ఆ ఇల్లు మేము ఉంటామంటే కుదరదు. దాన్ని లీగల్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది కోర్టులో వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి వీళ్ళ అగ్రిమెంట్ అనేది. అవేమీ లేకుండా అగ్రిమెంట్ ఉందని చెప్పి వచ్చేయడానికి లేదు. రెండోది అగ్రిమెంట్లో అలాంటి క్లాజ్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అసలు అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నారు, ఆ మంత్రి ఎవరు, అవన్నీ కూడా ఈ అమ్మాయి చెప్పట్లేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు. సో ఎవరో వస్తారు అన్న ఒక ఇది క్లియర్గా మనం మొత్తం వ్యవహారం చూస్తే ఇదంతా కూడా లావణ్య ఆడుతున్న డ్రామాగానే కనిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ భాష అడుగుతున్న ప్రశ్నలు వ్యాలిడ్గానే ఉన్నాయి. ఈ అమ్మాయి నిజంగా అలాంటి అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ బయట పెట్టచ్చు, రిసీట్లు బయట పెట్టచ్చు, వాళ్ళు ఎవరో కూడా చెప్పచ్చు. ఇన్ని చెప్తున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తులు ఎవరు చెప్పడానికి ఏముంది, ఎలాగో అతను వచ్చి ఆక్యుపై చేసుకుంటే రేపు గొడవ అయితే అవుతుంది కదా మళ్ళీ అది. సో అతని మీద కూడా రేపు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న కేసు పెడతారు కదా, కాబట్టి అప్పుడైనా బయటకు వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ అమ్మాయి ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే అది 12 కోట్ల వాల్యూ చేసే విల్లా, అంత విల్లాని ఎందుకు ఆ అమ్మాయి వదులుకుంటుంది? అది లీగల్గా అమ్మాయికి రాదు. ఎందుకు రాదంటే అది రిజిస్ట్రేషన్ అంతా కూడా అబ్బాయి పేరుతో ఉంది. రెండోది పెళ్ళి చేసుకున్నట్టు ఆధారాలు ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేవు. పైగా ఈ అమ్మాయి 164 కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు పెళ్లి కాలేదని కూడా కమిట్ అయినది. నాకు పెళ్ళి అయింది గతంలో ఆయనతో రాస్తాను తను చెప్పుండాలి కదా, అక్కడ చెప్పలేదు. అట్లాగే ఈ అమ్మాయి గుంటూరులో కావచ్చు మిగతా చోట్ల మస్తాన్ సాయి మీద కూడా నన్ను ఇతను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కూడా కేసు పెట్టింది. సో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి లావణ్యకి ప్రోగా ఈ కేసు నిలిచే అవకాశం లేదు, ఈ ఆస్తి వచ్చే అవకాశం లేదు లీగల్గా చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏ రకమైన పొజిషన్ అనేది లేదు. సో